బిడ్డ ఇంకా భూమి మీద పడకముందే తన కోసం భారీ ప్లాన్లు వేసుకోవడం, ఏవైనా కొనిపెట్టడం లాంటివి చేయొద్దని పెద్దలు చెబుతుంటారు. ఇది మూఢనమ్మకమా? జీవిత అనుభవం నుంచి వచ్చిన జాగ్రత్త? ఆధ్యాత్మిక కారణాలేంటి? సైన్స్ ఏం చెబుతోంది? తెలుసుకుందాం. పుట్టబోయే బిడ్డ కోసం దుస్తులు, చిన్న చిన్న బొమ్మలు కొనుగోలు చేసి పెట్టి వాటిని చూసి సంతోషపడడం సహజం. కానీ ఇంట్లో ఉండే పెద్దలు ఇలా కొనుగోలు చేయకూడదని చెబుతుంటారు. అదంతా మూఢనమ్మకం అని కొట్టిపడేస్తుంటారు. కానీ దాని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయని కొందరి ఉద్దేశం. హిందూ సంస్కృతిలో గర్భం దాల్చడం పవిత్రమైన దశ. గర్భ సంస్కారం అనేది బిడ్డ మనసు, శరీరం ఆరోగ్యంగా ఉండాలని చేసే ప్రక్రియ. వేదాలు, ఆయుర్వేదం ప్రకారం తల్లి ఆలోచనలు, భావాలు, చుట్టుపక్కల వాతావరణ ప్రభావం లోపల ఉన్న బిడ్డపై ఉంటుంది. అందుకే బిడ్డ పుట్టకముందే ఎక్కువగా ఆలోచించడం, వారి కోసం అన్నీ కొనుగోలు చేసి పెట్టడం ద్వారా వారిపై చెడు దృష్టి పడే అవకాశం ఉందంటారు ఆధ్యాత్మికవేత్తలు. బిడ్డ ఇంకా బయటపడకముందే వారికి సంబంధించిన వస్తువులు కొని ఇంట్లో వినియోగించకుండా పెడితే వాటిపై నెగటివ్ ఎనర్జీ ప్రభావం ఉంటుందని చెబుతారు. బయట ప్రపంచం నుంచి వచ్చే ఈర్ష్య, అసూయలు లోపలున్న చిన్నారిపై ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. పైగా రాబోయే జీవితం గురించి అతిగా ఆలోచించకుండా ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించాలనే సందేశం కూడా ఇందులో ఉంది. ధ్యానం, శ్లోకాలు చదువుకోవడం, సాత్విక ఆహారం, మంచి వాతావరణంలో ప్రశాంతంగా ఉండడం, ఇవన్నీ లోపలున్న బిడ్డకు మంచి సంస్కారం అందించేందుకు ఉపయోగపడతాయి. పిల్లలు భగవంతుడు ప్రసాదించే వరం. ఆ బహుమతి మీ కళ్ల ముందుకు వచ్చిన తర్వాతే మీ సొంతం అవుతుంది. అతి ఆతురత కారణంగా కొత్త సమస్యలు వస్తాయని హెచ్చరిస్తారు ఆధ్యాత్మికవేత్తలు. ఆధునిక వైద్యం కూడా బిడ్డ పుట్టకముందే వారి కోసం ఏమీ కొనుగోలు చేయవద్దని చెబుతోంది. మొదటి 3 నెలలు గర్భస్రావం అయ్యే అవకాశం ఎక్కువ. ఆ తర్వాత కూడా ప్రసవంలోగా ఎలాంటి సమస్యలు వస్తాయో ఊహించలేం. పిల్లల కోసం ముందే బొమ్మలు, రూమ్ సహా అన్నీ సిద్ధం చేసి పెడితే ఏదైనా జరగకూడనిది జరిగితే ఆందోళన పెరుగుతోంది. ఆయుర్వేదం ప్రకారం గర్భిణీ స్త్రీ ప్రశాంతంగా ఉండాలి. అతి ఆలోచనలు, ఆందోళన రెండూ మంచివి కాదు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి కానీ వారికి కొనుగోలు చేయాల్సిన వస్తువులపై కాదంటారు ఆయుర్వేద నిపుణులు. స్ట్రెస్ హార్మోన్లు పెరిగితే బిడ్డ పెరుగుదలపై ప్రభావం పడుతుంది.